క్రైస్తవ జీవితం అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. ఎందుకంటే ఒకసారి మన ప్రభువును అంగీకరించిన తర్వాత ప్రతిరోజు కూడా చెక్ చేసుకోవాలి. 101వ కీర్తన దావీదు ఇలా అంటున్నాడు, నా కన్నుల ఎదుట నేను ఏ దుష్కార్యము ఉంచుకోను, భక్తి మార్గము తొలగిన వారి క్రియలు నాకు అసహ్యములు, అవి నాకు అంటనీయము. క్రైస్తవ జీవితంలో ఎప్పటికప్పుడు మనం స్థుతి చేసుకుంటూ వాక్యము ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం రాయబడినదిగా వాక్యంతో శుద్ధి చేయబడాలి. యోహాను సువార్త 15:3 యేసు ప్రభువు అన్నారు, నేను మీతో చెప్పిన మాటను బట్టి మీకు పవిత్రులై ఉన్నారు. ఒకవేళ మనం పాపం చేయడానికి వెళ్ళినప్పుడు వాక్యం అడ్డు రావాలి. 119వ కీర్తన 11వ వచనంలో దావీదు అంటాడు కదా, నీ ఎదుట నేను పాపం చేయకుండా నీ వాక్యము నా హృదయంలో ఉంచుకొని ఉన్నా. హృదయంలో ఈరోజు చాలా మందికి పాపం అంటే లైట్గా తీసుకుంటారు. కానీ వాక్య ప్రకారం మోసము దేవుడు వ్యక్తిపోకూడదు. మనుషుడు ఏ పంట వేసుడు అదే పంట కోయను. సో మనం ఏదైతే చేస్తున్నామో అది దేవుడితో చెరగడం అంటుందంటే అది ఏదైనా కావచ్చు, దేవుడు వ్యతిరేకంగా. కాబట్టి భక్తుడు అంటున్నాడు, భక్తి మార్గము తొలగిన వారి క్రియలు నాకు అసహ్యం, అవి నాకు అంటనీయము. అలాంటి మలినము మురికి వాక్యంతో కడగబడాలి. వారు ఎవరైనా కావచ్చు. ఒకనొక దినము దానికి మనం పశ్చాత్తాపడితే కూడా మనం చూస్తాము. ఏశావు ఎంత పశ్చాత్తాపం, నా నాయన నా తండ్రి నా కొరకు ఏ దీవెన లేదా అంటే ఏ దీవెన. కాబట్టి అపోజినటువంటి పౌరులు ఇంకా చాలా విషయాలు చెప్తారు. మనకి ఇప్పుడు సమస్య వాళ్ళ చేను వేరు మొలుస్తుందేమో జాగ్రత్తగా ఉండాలి అంటారు. ఎవరి పరిస్థితి ఇంత గొప్ప రక్షణ మనం నిర్లక్ష్యం చేసినప్పుడు ఎలా తప్పించుకుందాం? హౌ కెన్ వి ఎస్కేప్ ఇఫ్ వి నెగ్లెక్ట్ దిస్ గ్రేట్ సాల్వేషన్? కాబట్టి ఇదంతా ఏదో ఒక పక్కలోని మనం అనుకుంటే మాత్రం పాతాళమును అగాధ రూపమును యెహోవా కనపడుతున్నది, నరుల హృదయము మరి తేటగా కనపడుతుంది. సో మన హృదయం తెలుసు. మనం పశ్చాత్తాపడి ప్రభువుల దగ్గరకు వస్తే వాక్యంలో ఆయన అతిక్రమము దాచిపెట్టేవాడు, వర్ధన పాటు ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కనికరం పొందును. చదువు ఉంచుకొని మనం పరీక్షించుకున్నా ప్రభువు చేసిన త్యాగాన్ని మనం జ్ఞాపకం చేసుకోవడానికి ఇది చేయండి. ఇది మీ కొరకు విలువబడిన అనగా పుట్టినతో నల్లగొట్టబడిన నా శరీరము, ప్రభు శరీరానికి సాదృశ్యంగా ఉన్నటువంటి దీని కొరకు నా సోదరులు శాస్త్రీయాలు ప్రార్థిస్తారు. నీతి స్వరూపుడు పరిశుద్ధుడు, పరిశుద్ధుడు